ఇదిగోండి. హలో, బాగున్నారా? ఇదిగోండి, ఇవాళ వంకాయ ఎగురు మా ఇంట్లో. ఇది ఇట్లా పొడవకాయలు ఇట్లా చీల్చుకొని తిరగమాతలో వేసుకొని మగ్గిస్తే మెత్తగా అయిపోతాయండి. భలే వండిద్ది కూర, చాలా బాగుండిద్ది. ఇదిగోండి 4-5 ముక్కలు కోసాను. ఇదిగోండి, ఇవన్నీ ముక్కలే. తిరగమాత పెట్టేటప్పుడు చూపిద్దాము. కొద్దిగా నూనె వేసుకోవాలి, 4-5 స్పూన్లు నూనె. తర్వాత ఇది కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు చాలు. బాగా కొద్దిగా కాగినాక కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు బాగుంటుందండి. దానిలోకి టమాటా, కొద్దిగా ఉల్లిపాయలు ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. చిన్న ముక్కలు వేసుకొని మళ్ళీ చాలా ఇది వేసేసుకుంటే ఉల్లిపాయలు తర్వాత వేద్దాం. బాగా కలుపుకొని వేసుకుంటే దీనిలో కొద్దిగా ఇట్లా పోసినప్పుడు ఉప్పు వేయాలండి. వంకాయల్లో ఉప్పు వేస్తే కండ్రెక్కకుండా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ టమాటాలు కూడా వేసేస్తాను. టమాటాలు మగ్గినాయి అనుకోండి, అప్పుడు ఆ వంకాయలు కూడా ఒకదాని అన్నమాట ఒకటి వేసేసుకుంటే బాగా మగ్గిపోతుంది అన్నమాట. అట్లా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. అది నీళ్ళు పోయింది కదండి, అందుకని నేను కళ్ళు ఉప్పు వేయకుండా సాల్ట్ వేసాను. ఏదంటే మనం మగ్గనివ్వాలి కదా, బాగా నూనెలోనే మగ్గనివ్వాలి ఆ కూర అంతా. అందుకని నేను సాల్ట్ వేసుకున్నాను. అది సాల్ట్ వేస్తే మనకి ఆ ముక్కలకు కూడా పట్టిద్ది, మళ్ళీ కరగదన్నమాట ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తే. అందుకని నేను సాల్ట్ వేసాను అన్నమాట. ఇదిగోండి, టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి. ఇదిగోండి, ఒక్కొక్క కాయ వేసేసుకుంటే బాగుంది. దాంతోపాటు ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఇదిగోండి, చూడండి మగ్గిపోయింది వంకాయ. ఇదిగోండి, కొద్దిగా కారం వేస్తున్నాను. కొద్దిగా కారం, పసుపు వేస్తున్నాను. చితకకుండా మెల్లిగా అట్లా తిప్పుకోవాలి. మళ్ళీ తిప్పితే మళ్ళీ మొత్తం ఇదవుతుంది అనమాట. అందుకని ఇట్లా కదలకుండా తిప్పుకోవాలి. బాగా తిప్పుకొని ఇంకా 5 నిమిషాలు ఉండి దించేసుకోవడం. దించినాక మీకు మళ్ళీ చేస్తాను. ఇదిగోండి, చూడండి కూర ఎంత బాగుందో, మగ్గిపోయిందనమాట కూర. చక్కగా ఇట్లా మగ్గిపోతే అన్నంలో కలుపుకొని కాయ అట్లా తినచ్చు అనమాట. అది ఇదిగోండి, కాయ కూడా చూడండి ఎట్లా మగ్గిపోయిందా కాయ. వంకాయ ఈ కాయలు భలే బాగుండిద్దండి కూర. పొడవ వంకాయలు చాలా బాగుండిద్ది. చూడండి మగ్గిపోయింది, బాగుంది. మీరు కూడా చేసుకోండి. ఓకే.